నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు కదా అంటే, రాజకీయాలు చేసేది సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మీద, సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద. ఎందుకు వాళ్ళ మీదనే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే, భవిష్యత్తులో తన పదవికి ఎవరైనా అడ్డు తగులుతారేమో అని చెప్పి, ఎవరైతే రేవంత్ రెడ్డిని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడు అవ్వకముందు, ఆయనకు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, వచ్చిన తర్వాత చాలామంది సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు. ఎట్లిస్తారు ఆయనకి మా పీసీసీ అధ్యక్షుడు పదవి? పారాషూట్ లీడర్ కదా, చాలామంది సీనియర్లు ఉంచుకొని పీసీసీ అధ్యక్ష పదవి ఎట్లిస్తారని చెప్పి చాలా రకరకాలుగా మాట్లాడారు సొంత పార్టీ నాయకులే. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులపై, తెలంగాణ క్యాబినెట్లో అంటే రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి కీలకమైన మంత్రులపై సీరియస్ అలిగేషన్స్ చూస్తూ ఉన్నాం. మనం వార్తల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం మనం. అయితే నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, రీసెంట్గా నల్గొండ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి నల్గొండ ప్రాంతంలో చాలా బలమైన లీడర్లు ఎవరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్గొండ ప్రాంతంలో వాళ్ళిద్దరు చెప్పిందే వేదం. భవిష్యత్తులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇట్లాంటి నాయకులు ఎవరైతే ఆ ప్రాంతాలను కబ్జా చేసుకొని కంచుకోటలుగా నిర్మించుకున్నటువంటి ఆ లీడర్లు ఉంటారో, ఆ లీడర్లు భవిష్యత్తులో ఏడైనా థ్రెట్ అవుతారు అని అనిపించిందేమో లేదో ముఖ్యమంత్రికి తెలియదు, కానీ కరెక్ట్ లీడర్ల మీద ముఖ్యమంత్రి మంచి మంచి ఆపరేషన్లు చేపిస్తున్నాడు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ తీసుకుందాం మనం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అక్కడ చెక్ పెట్టడానికి కైలాష్ నేతను దింపిండు. ఈయన రేవంత్ రెడ్డి మనిషి కైలాష్ నేత, అది అందరికీ తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా తెలుసు. భవిష్యత్తులో నల్గొండ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెక్కు పెట్టడానికే కైలాష్ నేత అనే బాణాన్ని రేవంత్ రెడ్డి వదిలిండు. అక్కడ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోతుంది. భవిష్యత్తులో రేపటి రోజున మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నేను ఎక్కినప్పుడు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు ఈ బ్యాచ్ అంతా, నన్ను అసలు వాళ్ళని అక్కడ లేకుండా చేయాలని చెప్పి కైలాష్ నేత లాంటి ఉద్యమకారులని అక్కడ రేవంత్ రెడ్డి దింపిడు. ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి మనిషి కైలాష్ నేత అని. ఆయన ముఖ్యమంత్రికి లెటర్ రాస్తాడు, కైలాష్ నేతని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించండి అని చెప్పి. సో ఇది జరిగినటువంటి పరిణామం. కైలాష్ నేతను తొలగించండి అనేసరికి బీసీ నాయకులు, బీసీ సమాజం, బీసీ జర్నలిస్టులు అందరూ ఏకమై కైలాష్కి మద్దతుగా మాట్లాడడం వల్ల ఈరోజు కైలాష్ పదవి అట్లనే ఉంది. ఇంకోటి కూడా ఉంది ఇందులో, రేవంత్ రెడ్డి మనిషి కాబట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయలేకపోయింది అక్కడ. అదే వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఈ పాటికి ఉంటాడా కైలాష్ నేత అక్కడ? వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఉంటారా? రేవంత్ వదిలిన బాణం కాబట్టి అంత స్ట్రాంగ్గా కోమటిరెడ్డి ఎన్ని లెటర్లు రాసినా, ఎంత ఎలిగేషన్ చేసినా, ఏం చేసినా, ఆ వీడియోలు ఎన్ని వైరల్ చేపించినా కూడా కైలాష్ నేత అట్లనే స్ట్రాంగ్ ఉన్నాడు. ఇది గమనించాలి. ఇంకొకటి, వెంకటరెడ్డి ఇష్యూలో తాజాగా ఒక బీసీ సర్పంచ్ అభ్యర్థి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈయన ఈ సర్పంచ్ అభ్యర్థి కోటర్ సీసాలో యూరియన్ పోసి ఈయనని కిడ్నాప్ చేసి కోటర్ సీసాలో యూరియన్ పోసి టార్చర్ పెట్టి ఇచ్చేశారనేది వస్తున్నటువంటి చర్చ. నల్గొండ ప్రాంతమే కాదు, తెలంగాణ మొత్తం వైరల్ అయింది ఈ ముచ్చట. మరి కైలాష్ నేత ఇష్యూ ఒకటి, కైలాష్ నేత ఇష్యూ తర్వాత మళ్ళీ బీసీ అభ్యర్థిపై ఇట్లాంటి కుట్ర జరగడం. సో ఇవన్నీ బేరేజ్ చేసి చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దొరికిపోతున్నారు లిటరల్గా. మరి ఎవరు ఇరికిస్తున్నారు వెంకటరెడ్డిని? ఈ లీకులు ఇచ్చేది ఎవరు? ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ వెంకటరెడ్డికి చెక్ పెట్టి వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డిని పెట్టాలి. ఇది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. వెంకటరెడ్డికి చెక్ పెట్టాలి. రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఎవరన్నా అనకపోయినా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వెంకటరెడ్డి కంటే 100 బాండ్లు నయం. అదే మాట్లాడుకుంటారు నల్గొండలో కూడా. 100 బాండ్లు ఈయన రాజగోపాల్ రెడ్డి నయం అని చెప్పి అంటారు. వెంకటరెడ్డికి చెక్ పెట్టి రాజగోపాల్ రెడ్డిని అక్కడ బలమైన లీడర్గా తయారు చేయాలి. భవిష్యత్తులో 2028-29 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీంలో రాజగోపాల్ రెడ్డి పాతుకొని పోతాడు. అది ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీనా, బీజేపీనా, ఇంకో పార్టీనా, అది మనకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి టీంలో రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. రాజగోపాల్ రెడ్డిని హైలైట్ చేయడానికి వెంకటరెడ్డి మీద ఇట్లాంటివి చేపిస్తున్నారు. ఇట్లాంటివి చేపించేది ఎవరు? మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు.
మనకు తెలియదు ముచ్చట, వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి, వెంకటరెడ్డి చెప్పాలి నా మీద ఇన్ని కుట్రలు చేస్తున్నారు అని చెప్పి ఆయన బయటకు వస్తే మాట్లాడితే తప్ప ఎవరికి తెలియదు. సో ఈ బీసీ సర్పంచ్ అభ్యర్థి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బద్నాం అయిపోయిండు, కైలాష్ నేత విషయంలో బద్నాం అయిపోయిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీరు గమనించారో లేదు. వెంకటరెడ్డి మీద ఇన్ని ఎలిగేషన్స్ ఇన్ని వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడ మాట్లాడలేదు. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గేమ్, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఆట. సో ఇక్కడ వెంకటరెడ్డిని ఖతం చేపియాలి, టార్గెట్ అది. ఇప్పుడు చాలామందిని టార్గెట్ చేశారు, ఆయననే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకపోతే ఎక్కడ దొరకట్లేదు ఆయన, అంతే, దొరికితే వదిలిపెట్టాడు. ఇప్పుడు మనం గతంలో చూసినాం, కొండా సురేఖ ఇష్యూ చూడలేదా మనం? కొండా సురేఖ ఓఎస్డీని సుమంత్ని, అసలు కొండా సురేఖకు తెలియకుండా కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అనే ఆయనని ప్రభుత్వం తొలగిస్తుంది. ఎందుకు తొలగిస్తుంది? వరంగల్ ఈస్ట్లో కొండా సురేఖ దంపతులది ఆధిపత్యం ఎక్కువైతుంది, భవిష్యత్తులో అక్కడ ఇక వేరే వాళ్ళని ఎవరిని వీళ్ళు ఉంటే అక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధించిన వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ప్రభుత్వ సలహాదారుడుగా కొనసాగుతున్నాడు. ఆయన గతంలో వరంగల్ ఈస్ట్లో ఆయన పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కన్ను వరంగల్ ఈస్ట్ మీద పడ్డది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎట్లయినా కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఇప్పుడు ఆయన టార్గెట్ వేం నరేందర్ రెడ్డిది అది. మరి రేవంత్ రెడ్డికి తెలియకుండా వేం నరేందర్ రెడ్డి చేస్తున్నాడా అంటే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే, వేం నరేందర్ రెడ్డి సారథ్యం మేరకే జరుగుతున్నటువంటి కుట్ర అది. వేం నరేందర్ రెడ్డి అంటారు అందరు, కానీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎవరికి తెలియట్లేదు. సరే తెలిసిన వాళ్ళకి తెలుస్తుండొచ్చు కానీ. సో కొండా సురేఖ నెక్స్ట్ వాళ్ళ కూతురు, కొండా సురేఖ కూతురు బయటకు వచ్చి మాట్లాడింది కదా, మా శాఖలో దేవాదాయ శాఖలో 70 కోట్లకు సంబంధించిన కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు, మా పర్మిషన్ లేకుండా, మా సంతకాలు లేకుండా మా శాఖలో పొంగులేటి ఎట్లా ఏలు పెడతాడు అని చెప్పి చాలా సీరియస్ అలిగేషన్స్ చేసింది కొండా సురేఖ కూతురు. రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేసి మాట్లాడింది, పొంగులేటిని టార్గెట్ చేసి మాట్లాడింది. ఈ స్టోరీ తెలుసు కదా మీకు. గతంలో రోహిన్ రెడ్డి, ఇప్పుడు డక్కన్ సిమెంట్ అని హుజూర్ నగర్లో ఒక కంపెనీ ఉంటుంది, డక్కన్ సిమెంట్ అని చెప్పి కంపెనీ ఉంటుంది. ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళని కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీ ఇట్లా పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించిండు అనే ఎలిగేషన్స్ చేసిర్రు. దాంతో ఆ సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ ఇంట్లో ఉన్నప్పుడు, నివాసంలో ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రి ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు. రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అంటే 100% తెలిసే జరుగుతుంది. ఒక మంత్రి ఇంటికి పోయేంత దమ్ము ఎవరికి ఉంటుంది? అది అధికార పార్టీ మంత్రి. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మరి ఎవరు పంపించారు? అంత సీన్ క్రియేట్ చేయరు కదా. సుమంత్ మరి బయట ఏడ దొరకడా అంటే బయట అటో ఇటో పోతున్నప్పుడు పట్టుకోవచ్చు కదా, ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? ఒక మంత్రి ఇంటికి నువ్వు ఇంటెన్షనల్గా పోలీసు వాళ్ళని పంపించినావు అంటేనే అర్థమవుతుంది కదా నీ ఇంటెన్షన్ ఏందనేది. సో ఆ విధంగా కొండా సురేఖకి చెక్ పెట్టడానికి వేం నరేందర్ రెడ్డి అనే బాణాన్ని రేవంత్ రెడ్డి వదిలి మొత్తం వేం నరేందర్ రెడ్డి మీదకి నెట్టి కొండా సురేఖను చెక్ పెట్టడానికి అట్లా ప్రయత్నాలు చేశారు. దీంట్లో యాక్చువల్గా కొండా సురేఖ ఈ ఇష్యూలో ఉత్తమ్ని కూడా ఇరికిద్దామని చూసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండు, మాకు అక్కడున్నటువంటి డీజీకి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండు, డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చిండు, రిటర్న్ కంప్లైంట్, అందుకనే ఇదంతా జరిగిందనేది కూడా జరిగింది. కొండా సురేఖ ఏం చేస్తుంది? ఉత్తమ్కి ఫోన్ చేస్తుంది, ఏందన్నా ఏం జరుగుతుంది, మరి నువ్వే కంప్లైంట్ ఇచ్చినావు అంట కదా రిటర్న్ కంప్లైంట్ అంటే, ఉత్తమ్ ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నేను ఇయ్యలేదు అంటాడు ఆయన. నేను ఎక్కడ ఇచ్చినా నాకేం తెలుసు, కంప్లైంట్ ఏంది, ఏం మాట్లాడుతున్నారు మీరు, అది ఇది అని చెప్పి ఉత్తమ్ అంటాడు. ఈయనకు తెలియదు యాక్చువల్గా, పాపం ఈయనకు తెలియదు. ఉత్తమ్ మీద నెట్టేసే ప్రయత్నం అది. ఉత్తమ్ మీద ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే నెట్టేసిరు. ఇటు ఉత్తమ్ ఇరుకుతాడు, ఇటు కొండా సురేఖ, ఇద్దరు కదా ఒకే దెబ్బకు 2 పిట్టలు. అట్లా ఉత్తమ్ని కూడా బదనాం చేయాలని చూసిరు. నెక్స్ట్ పొన్నం ప్రభాకర్, బీసీ మంత్రిగా ఉన్నాడు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు ఆయన. జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ఒక మీటింగ్ ఎక్కడో పెడతారు, ఎక్కడ మన జూబ్లీహిల్స్ ప్రాంతంలో. ఆ ప్రెస్ మీట్లో అడ్లూరి లక్ష్మణ్ని వాడు దున్నపోతా అని చెప్పి తిడతాడు, నోరు జారుతాడు. మైకులు ఉన్నాయో లేవో అని కూడా చూసుకోకుండా ముందే మైకులు ఉంటాయి, మీడియాలో మైకులు పెడతారు. ఏం చెప్తాడు, వాడు దున్నపోతూ టైంకి రాడు సంథింగ్ ఏదో అన్నట్టున్నాడు. దాంతో అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్కి చెక్ పెట్టడానికి అడ్లూరి లక్ష్మణ్ని వాడతాడు. ఇక్కడ ఆయన ఏం చేస్తాడు,
నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను పోయి మా నాయకుడు మల్లికార్జున ఖర్గే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగనో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎస్సీ, ఆయన మల్లికార్జున ఖర్గే కూడా ఎస్సీ, ఈయన కూడా ఎస్సీ. పోయి మల్లికార్జున ఖర్గేకి నేను కంప్లైంట్ ఇస్తాను నువ్వు సారీ చెప్పకపోతే. ఇది నా ఒక్కడి మీద జరుగుతున్నటువంటి దాడి కాదు, ఒక దళిత మంత్రి అయినందుకే నన్ను అట్లాంటి మాట్లాంటారా మీరు బీసీ మంత్రులు అని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. క్షమాపణ చెప్పకపోతే ఏఐసిసిలో ఉన్నటువంటి ఖర్గేకి నేను కంప్లైంట్ చేస్తాను. ఈ పంచాయతీలో ఎవరు పెడుతున్నారు? ఇగో ఈయన పెడుతున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. పొన్నం ప్రభాకర్కి చెక్ పెట్టాలంటే ఆ దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో సరే, ఆయన ఇంటెన్షనల్గా ఏం చెప్పలేదు, ఆయన ఏదో ఫ్లోలో అన్నడేమోలే, కానీ ఏ అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి వదిలిపెట్టట్లేదు. మీ పని మీరు కానివ్వండి, నేనున్న మీ వెనకాల అనే లైన్లోనే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డికి ఏం అవసరం? వీళ్ళందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంది అంటే, భవిష్యత్తులో వాళ్ళ పేర్లు రాస్తున్నా నేను మళ్ళీ: వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇంకెవరు ఉత్తమ్, ఇంకెవరు, వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా. సరే, కొండా సురేఖ, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిని అక్కడ కింగ్ మేకర్ చేయాలి ఇప్పుడు. ఎక్కడ? నల్గొండల. ఆయన అడుగుతున్నాడు కదా మంత్రి పదవి కావాలని. చామల కిరణ్ని గెలిపించిన నేను మంత్రి పదవి ఇవ్వండి అడుగుతున్నాడు కదా. సో ఆ డిమాండ్ మేరకు రాజగోపాల్ రెడ్డిని హీరో చేయబోతున్నారు నల్గొండలో. వీళ్ళందరూ కూడా ఎవరు? రేపటి రోజున, సరే ఈయన కూడా ఉంటుందిలే కానీ చెప్తున్నా జనరల్గా, రేపటి రోజున ముఖ్యమంత్రి సీటుకి వీళ్ళు అడ్డం పడతారనే ఉద్దేశంతో వీళ్ళని బలహీనపరుచులు చేసి ముఖ్యమంత్రి గ్రిప్లో పెట్టుకోవడానికి, చేతిలో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా. ఇందా చెప్పిన కదా, ముఖ్యమంత్రి పాలన పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పినగా, ఇగో ఈ రాజకీయాలు చేస్తున్నాడు మనం గమనించాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్ష అనుకుంటా, ఈయన తాజాగా నిన్న ఈయన మీద కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతుంది? వట్టినాగులపల్లి అనే గండిపేట దగ్గర ఉన్నటువంటి వట్టినాగులపల్లి అనే ఏరియాలో ఈయన కబ్జా పెట్టిండు. ఏం కబ్జా పెట్టిండు? కొంత ల్యాండ్ని, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలకు సంబంధం. అక్కడ తెలుసు కదా, ఒక ఎకరం ఎంత ఉంటుంది? 100 కోట్ల పైన ఉంటుంది. ఒక్కొక్క ఎకరం 100 కోట్ల పైన ఉంటుంది. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి ఒక 70 మంది బౌన్సర్లను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్, అది ప్రైవేట్ ల్యాండు, ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన ల్యాండు, వాళ్ళు గోశాల నిర్వహించుకుంటారు. అక్కడ గోశాల నిర్వహించుకుంటే ఇక్కడ మా ల్యాండ్ ఉంది అని చెప్పి ఆ గోశాల చుట్టూ ఉన్నటువంటి పారిగోని ఈ 70 మంది బౌన్సర్లను పెట్టి ఆ గోడను కూల్పేసి అక్కడ కబ్జా పెట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఈ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు పోయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒక మంత్రి కొడుకు మీద ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది? ఎట్లా అవుతుంది? అంత దమ్ముంటుందా? ఎఫ్ఐఆర్ చేసి అంత ఉంటుందా? మరి ఎట్లయింది గమనించాలి. ఎవరున్నారు? ఈయనే ఉంటాడు. మీరు కానివ్వండి, మీరు చేసేది మీరు చేసుకోండి, కానివ్వండి, నేనున్నా కదా మీకు. ఎఫ్ఐఆర్ ఎట్లయితుంది? మంత్రి కొడుకు మీద అవుతుందా? అంత దమ్ముందా? చేస్తారా? కానీ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయింది ఈరోజు. నిన్న ఎఫ్ఐఆర్ అయింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హర్షారెడ్డి మీద. ఇదే హర్షారెడ్డికి గతంలో విదేశీ వాచ్లకు సంబంధించిన దాంట్లో కూడా ఈయన పేరు వచ్చింది. ఈడీ ఆపరేషన్లు అయినా పెద్ద రచ్చ అయింది ఆ రోజు. కానీ ఏమైంది మరి? ఈడీనే టచ్ చేయలేకపోయింది కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. విదేశీ వాచ్లు సంథింగ్ ఏదో గోల్డ్ వాచ్లు, దాంట్లో ఈయన మీద పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చినాయి. మరి ఆ కేసు ఏమైందని అడుగుతున్నారు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినాయి కదా, తర్వాత దాని యాక్షన్ ఏమైంది? మరి ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకుంటున్నాడు. ఇగో మీ జుట్టు నా చేతుల్లో ఉంది అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. అంతే. మీరు ఎక్స్ట్రాలు చేస్తే ఆ జుట్టు కట్ చేయాల్సి వస్తుంది. మీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది, మీరేమన్నా అటు ఇటు ఎక్స్ట్రాలు చేస్తే అంతే అవుతుంది, మొత్తం రివర్స్ అవుతుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. అంతే. ఇక్కడ భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఎవరైతే థ్రెట్ అవుతారు అని అనిపిస్తుందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపు ముఖ్యమంత్రి పీఠం కోసం ముఖ్యమంత్రి సీటు ఆశించే వాళ్ళే వీళ్ళందరూ కూడా. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. వాళ్ళు చేస్తున్నటువంటి చర్చనే మనం చెప్తున్నాం. మనం ఎక్కడ కూడా మన స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, జరుగుతుంది అని చెప్పి మాట్లాడట్లేదు. అక్కడ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, జరుగుతున్నటువంటి సన్నివేశాలు, జరుగుతున్నటువంటి ఈ మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఇవన్నీ ఒకసారి మీరు బేరేజ్ చేసుకొని చూడండి.
నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక కొత్త టీంని నిర్మించుకోబోతున్నాడు. 2028 ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ఒక నయా టీంని తయారు చేస్తున్నాడు. ఆ నయా టీంలో పాత కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లు ఉండొద్దు. ఉంటే ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి స్ట్రాటజీలో భాగంగా జరుగుతున్నటువంటి ఆరోపణలు, ఎలిగేషన్స్, కేసులు, ఎఫ్ఐఆర్లు, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి, అంతే తప్ప వేరేదేం లేదు. చూడాలి ఏం జరగబోతుందో, ఏమవుతుందో, ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తాడు ఏందనేది చూడాలి మనం.